నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, మన పాపాలను తుడిచివేసేది ఎవరండి? నువ్వు ఎంత ఘోర పాపమైనా, ఎంతగా నువ్వు అక్రమంగా అన్యాయంగా జీవిస్తూ ఉన్నా దేవుని దగ్గర రండి, ప్రభు దగ్గర రండి, నీ పాపాలు క్షమించబడతాయి. ఇక గడిచిపోయిన పాపాలు దేవుడు గుర్తు చేసుకోడు. కానీ నీవు చేయాల్సింది ఏంటంటే, నీవు అక్కడ నుండి నువ్వు పాపం చేయకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వస్తావో అప్పుడే నీ పాపాలకి అంతం కావాలి. ఇక నువ్వు పాపంలో వెళ్ళకూడదు. మరి సమరయ స్త్రీ చూడండి, ఉదాహరణకి సమరయ స్త్రీ పాపం స్త్రీనే, నీతివంతుడేం కాదు. ఆమె ప్రవక్తల మాటలు వినలా, బోధకుల మాటలు వినలా, పెద్దల మాటలు వినలా. ఏం చేసింది? వినకుండా, మనుషుల మాటలు ఎవరి మాటలు వినకుండా ఏం చేసింది? యేసయ్య వస్తారు, నన్ను రక్షిస్తాడు, యేసయ్య వస్తారు, నన్ను రక్షిస్తాడు, ప్రభు వస్తారు, నన్ను రక్షిస్తాడు అనే నిరీక్షణతోనే ఆమె ఉంది ప్రియులారా. అంతే. నమ్మకం ఎవరి మీద పెట్టుకోవాలా? ఎవరో నమ్మకం దేని మీద పెట్టుకోవాలా? దేవుని యందే నమ్మకం ఉంచి ప్రభు నన్ను రక్షిస్తాడు అని ఆమె విశ్వాసంతో జీవించింది. అప్పుడు యేసుప్రభు వారు మరి వచ్చి ఒంటరిగా బావి దగ్గర నీళ్లు తోడుచూ ఉండగా ఆమె దగ్గరికే ప్రత్యేకంగా వెళ్ళాడు పిల్లారా దేవుడు. అంతే. అనేక మంది జనం యేసుప్రభు అమ్మటే ఉండగా, అనేక వేల మంది జనం యేసుప్రభు పక్కనే ఉండగా, మరి దేవుడు మాత్రం, యేసయ్య మాత్రం సమరయ స్త్రీ దగ్గరకే వచ్చాడు. ఏంటి ఆ ప్రత్యేకత? ఏంటి? జనమందరూ కూడా, ఆయన వెంబడించిన జనమందరూ కూడా అప్పట్లో దేవుని కోసం వెంబడించిన వాళ్ళు కాదు, దేవుని కోసం నిరీక్షించిన వాళ్ళు కాదు. వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ స్వస్థతల కోసం వెంబడించారే. కానీ దేవుని కోసం వెంబడించిన వాడు ఎవరు లేడు. సమరయ స్త్రీ ఒక్కతే కనిపించింది ప్రియులారా. దేవుని కోసం వెంబడించిన స్త్రీ, దేవుడు వస్తాడు, నన్ను రక్షిస్తాడు అని ప్రియులారా. అందుకని దేవుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళడం జరిగింది.